దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 13 సంవత్సరాలు కావస్తా ఉంది। ఈ 13 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో అనేక సార్లు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఈరోజు బతకలేనటువంటి దుస్థితి తీసుకొచ్చింది కేంద్రంలో నరేంద్ర మోడీ। చమురు ధరలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు। మరియు పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఒక నిత్య సరుకు లెక్క పెట్రోల్, డీజిల్ వాడుతూ ఉంటారు। ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, ఇతర వాహనాలు కానీ పెట్రోల్, డీజిల్ తోటే నడిచేటువంటి పరిస్థితి ఉంది। మరియు ఇరాన్, అమెరికా యుద్ధం సాకుతోటి చమురు ధరలు పెంచుతున్న ఉన్న కారణంతో విపరీతంగా కూడా చాలా భారం మోపుతా ఉన్నది। వెంటనే ఈ నరేంద్ర మోడీకి పేద ప్రజల మీద, సామాన్య ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు బేషరతులుగా తగ్గించి యథావిధిగా కొనసాగించాలని సందర్భంగా మేము బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం। లేదంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాము। దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 13 సంవత్సరాలు కావస్తా ఉంది। ఈ 13 సంవత్సరాల బీజేపీ పరిపాలనలో అనేక సార్లు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలు ఈరోజు బతకలేనటువంటి దుస్థితి తీసుకొచ్చింది కేంద్రంలో నరేంద్ర మోడీ। చమురు ధరలు విపరీతంగా పెంచుతూ ఉన్నారు। మరియు పేద, మధ్యతరగతి, సామాన్య ప్రజలకు ఒక నిత్య సరుకు లెక్క పెట్రోల్, డీజిల్ వాడుతూ ఉంటారు। ఆటోలు కానీ, ట్రాక్టర్లు కానీ, ద్విచక్ర వాహనాలు కానీ, ఇతర వాహనాలు కానీ పెట్రోల్, డీజిల్ తోటే నడిచేటువంటి పరిస్థితి ఉంది। మరియు ఇరాన్, అమెరికా యుద్ధం సాకుతోటి చమురు ధరలు పెంచుతున్న ఉన్న కారణంతో విపరీతంగా కూడా చాలా భారం మోపుతా ఉన్నది। వెంటనే ఈ నరేంద్ర మోడీకి పేద ప్రజల మీద, సామాన్య ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు బేషరతులుగా తగ్గించి యథావిధిగా కొనసాగించాలని సందర్భంగా మేము బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం। లేదంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తాము।